రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ క్రెమ్లిన్కు డబ్బు సమీకరణ కేంద్రంగా భారత్ మారిందని వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. రష్యన్ చమురును శుద్ధి చేసి ఇతర దేశాలకు అధిక లాభాలకు విక్రయిస్తూ పుతిన్ యుద్ధ ఖజానాకు భారత్ నేరుగా నిధులు సమకూరుస్తోందన్నారు. ఉక్రెయిన్కు ఆయుధాల కోసం అమెరికా ఖర్చు చేస్తుంటే రష్యాకు భారత్ నిధులు సమకూర్చి అమెరికాపై అత్యధిక సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపించారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించగా ఇప్పుడు ట్రంప్ దీన్ని ఎదుర్కొంటున్నారని నవారో పేర్కొన్నారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని మోదీ యుద్ధంగా ఇప్పటికే నవారో ఆరోపించారు. యుద్ధానికి ముందు రష్యన్ చమురును భారత్ 1% చేసుకుంటే ఇప్పుడది 30% పెరిగిందని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన డెమోక్రాట్స్ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ట్రంప్ భారత్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తోందని విమర్శించింది. చైనా వంటి ఇతర పెద్ద కొనుగోలుదారులపై ఆంక్షలు విధించకుండా భారత్ను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని హితవు పలికింది.